I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 3, Dilute Solutions. In this video, the topics discussed are solutions definition, expression of concentration of solutions, colligative properties definition, explanation of first colligative property, that is lowering of vapor pressure. Next, relative lowering of vapor pressure, Raoult's law, statement, derivation and limitations. Lowering of vapor pressure is a colligative property. Determination of molecular weight from lowering of vapor pressure. Experimental determination of lowering of vapor pressure. Dilute solutions. First of all, we see about the definition of solution. A solution may be defined as a homogeneous mixture of two or more substances. A solution may be of two gases, two solids, two liquids, a liquid and a gas, or a liquid and a solid. The most common type of solution is a solid in a liquid. So solution ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ అని చెప్తాం. సో రెండు కానీ లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ తీసుకున్నప్పుడు వాటి హోమోజీనియస్ మిక్సర్ని మనం సొల్యూషన్ కింద తీసుకుంటున్నాం. సో ఆ సొల్యూషన్లో తీసుకునే సబ్స్టెన్సెస్ ఏమవ్వచ్చు అంటే మేబీ టూ గ్యాసెస్ తీసుకోవచ్చు, లేదంటే టూ సాలిడ్స్ తీసుకోవచ్చు, లేదా టూ లిక్విడ్స్, లేదు ఒక లిక్విడ్ ఒక గ్యాస్ తీసుకోవచ్చు, లేకపోతే ఒక లిక్విడ్ అండ్ ఏ సాలిడ్, ఇలా ఏ రెండు కాంబినేషన్స్లో అయినా తీసుకోవచ్చు. వాటి యొక్క హోమోజీనియస్ మిక్సర్నే మనం సొల్యూషన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ సొల్యూషన్ ఏంటి అంటే మనం జనరల్గా యూజ్ చేసే సొల్యూషన్ ఏం తీసుకుంటున్నాము అంటే సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్ తీసుకుంటాం అనమాట. అంటే సాలిడ్ తీసుకుని దాన్ని లిక్విడ్లో డిజాల్వ్ చేసుకుని అది సొల్యూషన్ కింద మనము జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఏ సొల్యూషన్ ఇన్ విచ్ రిలేటివ్లీ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ప్రెజెంట్ is called a dilute solution, while a solution in which relatively a large amount of the solute is present is called a concentrated solution. సో సొల్యూషన్ అంటే ఏంటో చూసాం కదా, ఇప్పుడు ఏంటి అంటే డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం. సో మనం తీసుకునే సాలిడ్ ఏదైతే ఉందో అది స్మాల్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ తీసుకుని లార్జ్ అమౌంట్ ఆఫ్ ది సాల్వెంట్లో డిజాల్వ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని మనం డైల్యూట్ సొల్యూషన్ కింద తీసుకుంటాం అనమాట. అలా కాకుండా లార్జ్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ని కనుక డిజాల్వ్ చేసుకుంటే అప్పుడు ఆ సొల్యూషన్ ఏమంటాము అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాం. అంటే డైల్యూట్ సొల్యూషనా కాన్సన్ట్రేషన్ సొల్యూషనా అనేసి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ మీద డిపెండ్ అయ్యి మనం చెప్తాం. స్మాల్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ కనుక ప్రెసెంట్ అయి ఉంటే అది డైల్యూట్ సొల్యూషన్ అవుతుంది. అలా కాకుండా లార్జ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ అయి ఉంటే అది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్. సో సొల్యూషన్ ఎన్ని మనము సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి నార్మాలిటీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఏ సొల్యూట్ ప్రెజెంట్ పర్ లీటర్ ఆఫ్ ది సొల్యూషన్. సో నార్మాలిటీని ఎలా డిఫైన్ చేసుకుంటున్నాము అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివాలెంట్స్ ఆఫ్ ఏ సొల్యూట్ ప్రెజెంట్ పర్ లీటర్ ఆఫ్ సొల్యూషన్. ఒక లీటర్ సొల్యూషన్ తీసుకుంటే దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్ సొల్యూట్ ప్రెజెంట్ అయి ఉందో దాన్నే మనం నార్మాలిటీ అనేసి చెప్తాం. సో ఫార్ములా రాసుకుంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే నార్మాలిటీని ఎన్ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ ఈక్వివాలెంట్స్ బై లీటర్ ఆఫ్ సొల్యూషన్, దట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఇన్ గ్రామ్స్ బై ఈక్వివాలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. సో ఇది నార్మాలిటీకి ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి మొలారిటీ. మొలారిటీ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ లీటర్ ఆఫ్ ది సొల్యూషన్. సో మొలారిటీని ఎలా డిఫైన్ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ 1 లీటర్ ఆఫ్ సొల్యూషనే తీసుకున్నప్పుడు దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ని మనం మొలారిటీ అనేసి చెప్తాం. సో మొలారిటీకి ఫార్ములా
ఏంటి అంటే m is equal to, సో మొలారిటీని మనం క్యాపిటల్ M తోటి రిప్రజెంట్ చేస్తాము. సో m is equal to నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో దాన్నే ఇంకా ఎట్లా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అంటే వెయిట్ ఇన్ గ్రామ్స్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మొలారిటీ. నెక్స్ట్ వన్ వచ్చి ఫార్మాలిటీ. ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఫార్ములా వెయిట్ ఇన్ గ్రామ్ డిజాల్వ్డ్ పర్ లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో మనం ఫార్మాలిటీని ఎలా డిఫైన్ చేసుకుంటున్నామంటే ఇక్కడ కూడా లీటర్ ఆఫ్ ది సొల్యూషన్ తీసుకుంటాము. తీసుకుని దానిలో ఉండే నెంబర్ ఆఫ్ ఫార్ములా వెయిట్ ఇన్ గ్రామ్స్ని మనం ఫార్మాలిటీ కింద తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ద మాలిక్యులర్ వెయిట్, ద ఫార్మాలిటీ అండ్ మొలారిటీ ఆర్ ద సేమ్. ఒకవేళ కనుక ఫార్ములా వెయిట్ మాలిక్యులర్ వెయిట్ రెండు ఈక్వల్ అయితే మనం తీసుకున్న కాంపౌండ్కి అప్పుడు ఏమవుతుంది, ఫార్మాలిటీ మొలారిటీ రెండు కూడా సేమ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మొలాలిటీ. ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ పర్ 1000 grams ఆఫ్ ది సాల్వెంట్. సో మరి మొలాలిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ మనము సొల్యూషన్ తీసుకోవట్లేదు, 1000 grams ఆఫ్ ది సాల్వెంట్ తీసుకుంటే దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ని మనం మొలాలిటీ అంటాం. సో మొలాలిటీని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఫార్ములా ఏంటి అంటే m is equal to నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ kg. నెక్స్ట్ వన్ మోల్ ఫ్రాక్షన్. It is the ratio of the number of moles of one component to the total number of moles of the solution. It is represented by the letter X. సో మోల్ ఫ్రాక్షన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ రేషియో అనేసి చెప్తాం. దేనికి రేషియో అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూషన్. మనం ఏదైనా ఒక పర్టికులర్ కాంపోనెంట్ తీసుకుంటే ఆ కాంపోనెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్కి ఇంకా సొల్యూషన్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్కి రేషియోనే మనం మోల్ ఫ్రాక్షన్ అనేసి చెప్తాము. మోల్ ఫ్రాక్షన్ ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఎక్స్ అనే లెటర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. దస్ ఇన్ సొల్యూషన్ కంటైనింగ్ n1 moles of solute and n2 moles of solvent, mole fraction of the solute x1 and mole fraction of the solvent x2 would be. సో ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే మనకి n1 అనేది ఏం చెప్తున్నాము, మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ అని తీసుకుంటున్నాము. n2 అనేది మోల్స్ ఆఫ్ ది సాల్వెంట్ అని తీసుకుంటున్నాం. తీసుకున్నప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ x1 అనేది ఎట్లా వస్తుంది అంటే x1 is equal to n1 by n1 plus n2. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ x2 అని అనుకుంటే x2 is equal to n2 by n1 plus n2. సో ఇక్కడ x1 అనేది ఏం చెప్తున్నాము, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ అంటున్నాం. n1 అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ ద సొల్యూషన్ అంటున్నాం. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సాల్వెంట్ రెండు తీసుకుంటున్నాం అనమాట. అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ x2 కావాలి అంటే x2 is equal to n2 by n1 plus n2 అంటున్నాం కదా. n2 అనేది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సాల్వెంట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సాల్వెంట్. Next, colligative properties. Certain properties of dilute solutions containing non-volatile solute do not depend only upon the nature of the solute dissolved, but depend only upon the concentration, that is, the number of solute particles present in the solution. Such properties are called colligative properties. So, కొన్ని ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు డైల్యూట్ సొల్యూషన్స్కి మనం డైల్యూట్ సొల్యూషన్స్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ కనుక తీసుకుంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే they do not depend only upon the nature of the solute dissolved, but depend only upon the concentration. అదేంటి అంటే మనం తీసుకునే సొల్యూట్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్లీ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది పార్టికల్స్, సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, నేచర్ ఆఫ్ ది సొల్యూట్ మీద డిపెండ్ అయి ఉండదు. అలాంటి ప్రాపర్టీస్ని మనం ఏమంటున్నాము అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేసి చెప్తున్నాం. ద 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్
ప్రాపర్టీస్ ఆర్. సో మనకి ఇక్కడ ఉన్న కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎన్ని అంటే 4 ఉన్నాయి. అవేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది సాల్వెంట్, అండ్ fourth one is depression in freezing point of the solvent. So these 4 are the colligative properties. Colligative properties are the properties of only dilute solutions. That is why these are commonly termed as colligative properties of dilute solutions. So ఈ colligative properties అన్నీ కూడా మనకి ఓన్లీ dilute solutions కి మాత్రమే అప్లికబుల్. కాబట్టి వీటిని ఏం చెప్తున్నాము కామన్ గా మనము colligative properties of dilute solutions అనేసి చెప్తాం అన్నమాట. colligative properties తీసుకుంటే each colligative property is exactly related to any other property, and thus if one property is measured, the other can be calculated. Colligative properties are very useful in the calculation of molecular weight of the solutes. So ప్రతి colligative property కూడా ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటుంది. సో ఏదో ఒక colligative ప్రాపర్టీని మనం మెజర్ చేసుకుంటే దాన్ని యూజ్ చేసుకుని మిగతా colligative ప్రాపర్టీస్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ colligative ప్రాపర్టీస్ అనేవి దేనికి యూజ్ అవుతాయి మనకి బాగా అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ colligative ప్రాపర్టీస్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్లో నుంచి ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ గురించి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమని చెప్తున్నాము లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటున్నాం. సో అసలు లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాం. All liquids give their vapors at one or other temperature. If such substance is kept in a closed vessel, the pressure of the vapors will reach a maximum value depending upon the nature of the substance and temperature. This maximum pressure is called the vapor pressure of the substance at a given temperature. సో అన్ని లిక్విడ్స్ కూడా ఏదో ఒక టెంపరేచర్ దగ్గర వాటి వేపర్స్ని రిలీజ్ చేస్తాయి. సో అలాంటి ఏదైనా ఒక సబ్స్టెన్స్ తీసుకుని మనం క్లోజ్డ్ వెసల్లో కనుక పెట్టామనుకోండి ఏమవుతుంది అంటే ద ప్రెషర్ ఆఫ్ ది వేపర్స్ విల్ రీచ్ ఏ మ్యాక్సిమం వాల్యూ డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండ్ టెంపరేచర్ అంటున్నాం. సో క్లోజ్డ్ వెసల్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ వేపర్స్ అలా ప్రొడ్యూస్ అవుతూ ఉన్నప్పుడు ఆ వేపర్స్ యొక్క ప్రెషర్ అనేది ఒక మ్యాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం తీసుకునే సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద మనం అప్లై చేసే టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఒక మ్యాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. ఆ మ్యాక్సిమం ప్రెషర్ని మనం ఏమంటున్నాము అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అంటున్నాం. మనం ఎక్కడైతే టెంపరేచర్ని ఎంతైతే అప్లై చేసామో ఆ టెంపరేచర్ దగ్గర ఆ మ్యాక్సిమం ప్రెషర్ని ఏమంటున్నాము అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అంటున్నాం. When a non-volatile solute is dissolved in the pure liquid, the vapor pressure of the liquid is lowered. That is, the vapor pressure of the solution will be less than that of the pure solvent. మనం ఏదైనా ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని తీసుకుని ఒక ప్యూర్ లిక్విడ్లో కనుక డిజాల్వ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఆ వేపర్ ప్రెషర్ యొక్క లిక్విడ్ అనేది ఏమవుతుంది అంటే లోవర్డ్ తగ్గుతుందంట. యాక్చువల్గా ప్యూర్ సాల్వెంట్కి ఉన్న వేపర్ ప్రెషర్ కంటే మనం ఏదైనా నాన్ వాలటైల్ సొల్యూట్ని డిజాల్వ్ చేసినప్పుడు అది ఏమవుతుంది ప్యూర్ సాల్వెంట్లోకి నాన్ వాలటైల్ సొల్యూట్ని డిజాల్వ్ చేస్తే సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుందంట దాని కంపేర్ టు ద ప్యూర్ లిక్విడ్ or solvent అని చెప్తున్నాం. దట్ ఈస్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ విల్ బి లెస్ దాన్ దట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. ఎప్పుడు కూడా మనకి ప్యూర్ సాల్వెంట్ ను సొల్యూషన్ రెండు తీసుకున్నప్పుడు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ ఉంటుంది దెన్ దట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్. If P naught is the vapor pressure of the solvent and P is the vapor pressure of the solution, then lowering of vapor pressure is equal to P naught minus P. ఫర్ సపోజ్ మనము పీ నాట్ని వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ కింద తీసుకుని పీ అనేదాన్ని వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ అని తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎలా వస్తుంది అంటే పీ నాట్ మైనస్ పీ అనేసి చెప్తాం. ఎందుకు అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంటే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు అని చెప్తున్నాం దాన్ దట్ ఆఫ్ ది సొల్యూషన్. కాబట్టి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎలా వస్తుంది అంటే పీ నాట్ మైనస్ పీ అనేసి చెప్తున్నాం. సో ఇక్కడ మనము చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏంటి అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ తీసుకుంటే ఎప్పుడు తక్కువగా ఉంటుంది అండ్ దట్ ఆఫ్ ది సాల్వెంట్ అన్నాం కదా అది ఎందుకు అనేది ఒక చిన్న డయాగ్రామ్ ద్వారా చూద్దాం. సో ఇట్లా ఒక స్మాల్ వెజల్ తీసుకుంటున్నాము తీసుకుని దాంట్లో ఏం చేస్తున్నామంటే ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాము.
ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ తీసుకుంటున్నాం అనుకోండి, తీసుకుని దాన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర వేపర్స్ అనేవి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో దీన్ని ఏం చేస్తున్నాము, మనం ఒక క్లోజ్డ్ వెజల్లోకి క్లోజ్డ్ ఛాంబర్లోకి పెట్టాం. అంటే వేపర్స్ అన్నీ కూడా బయటికి వెళ్లకుండా దాన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాం. చేసినప్పుడు ఏమవుతున్నాయి, మనకి ఇట్లాగా వేపర్స్ అవన్నీ కూడా రిలీజ్ అయ్యి ఇలా వెళ్తున్నాయి. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏదో ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఈ వేపర్స్ అనేవి వాటి యొక్క ప్రెషర్ మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. ఆ మాక్సిమం వాల్యూని మనం ఏం చెప్తున్నాము, వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ అనేసి చెప్తున్నాము. సో ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ తీసుకున్నాము, సర్ఫేస్ నుంచి వచ్చే వేపర్స్ ఇట్లాగా రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ ప్యూర్ సాల్వెంట్కి ఏం చేస్తున్నాము అంటే మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ని యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం యాడ్ చేస్తున్నాము అంటే షుగర్ని యాడ్ చేస్తున్నాం. ఆ స్మాల్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ వచ్చి అప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అయింది, సొల్యూషన్ లాగా కన్వర్ట్ అయింది. అంటే ఇక్కడ మనం తీసుకుంటుంది ఏంటి అంటే షుగర్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. ఇక్కడేమో ప్యూర్ వాటర్ తీసుకున్నాము, ఇక్కడ వచ్చేసరికి షుగర్ సొల్యూషన్ తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయంటే వాటర్ ప్లస్ షుగర్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఈ డాట్స్ రిప్రజెంట్ చేసేవి ఏంటి అంటే షుగర్ పార్టికల్స్ అనమాట. ఈ లైన్స్ వచ్చి మనకి వాటర్. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, సర్టెన్ టెంపరేచర్ని ఇస్తున్నాం, హీట్ చేస్తున్నాం. దీన్ని హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే దీని నుంచి కూడా వేపర్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మనం దీన్ని క్లోజ్ చేసేస్తాం ఒక వెజల్ తోటి. సో ఇలా క్లోజ్డ్ ఛాంబర్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వేపర్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఏదో ఒక టెంపరేచర్ దగ్గర ఇవి దాని ప్రెషర్ అనేది మాక్సిమం వాల్యూని రీచ్ అవుతుంది. దాన్ని ఏం చెప్తున్నాం మనం, వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ అనేసి తీసుకుంటున్నాం. సో మనం ఈ రెండు డయాగ్రామ్ని కంపేర్ చేసుకుంటే సర్ఫేస్ మీద ఉండే వేపర్స్ వాటర్ లేదా ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయంటే హై నెంబర్లో రిలీజ్ అవుతుంది. అదే ఇక్కడ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ వేపర్స్ యొక్క నెంబర్ అనేది డిక్రీజ్ అయింది. ఎందుకు డిక్రీజ్ అయింది అంటే సర్ఫేస్ మీద కొన్ని పార్టికల్స్, ఈ సొల్యూట్ పార్టికల్స్ మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో సొల్యూట్ పార్టికల్స్ కొంత ఏరియాని ఆక్యుపై చేసేస్తాయి. కాబట్టి ఏమవుతుంది, రిమైనింగ్ ఏరియా నుంచి మాత్రమే మనకి వేపర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ప్యూర్ సాల్వెంట్తో కంపేర్ చేసినప్పుడు వేపర్స్ నెంబర్ డిక్రీజ్ అయ్యింది. కాబట్టి ఏమవుతుంది అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఎప్పుడూ కూడా తక్కువగానే ఉంటుంది అండ్ దట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ అనేసి చెప్తాము. ఓకే, నెక్స్ట్ relative lowering of vapor pressure. The ratio of the lowering of vapor pressure to the vapor pressure of the pure solvent is called the relative lowering of vapor pressure. So relative lowering of vapor pressure అనేది ఏంటంటే it is a ratio అనేసి చెప్తాం. దేనికి రేషియో అంటే vapor pressure of the lowering of vapor pressure కిను ఇంకా vapor pressure of the pure solvent కి రేషియో అనమాట. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు మ్యాథమెటికల్ గా అంటే relative lowering of vapor pressure is equal to P0 minus P by P0. సో నెక్స్ట్ మనం ఈ relative lowering of vapor pressure ని బేస్ చేసుకుని రౌల్ట్స్ లాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. రౌల్ట్స్ లా. Raoult in 1887 gave an empirical relation between the relative lowering of vapor pressure and concentration of the solute. This is now commonly referred to as Raoult's law. సో రౌల్ట్ అనే ఆయన 1887లో ఒక రిలేషన్ ఇచ్చారు, ఎంపెరికల్ రిలేషన్. దేనికి మధ్యలో రిలేషన్ అంటే రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి ఇంకా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్కి మధ్యలో ఒక రిలేషన్ ఇచ్చారు. ఆ రిలేషన్ని మనం ఏం చెప్తున్నాము అంటే రౌల్ట్స్ లా అనేసి చెప్తున్నాం. సో రౌల్ట్స్ లా స్టేట్మెంట్ ఏంటి అంటే ఇట్ స్టేట్స్ దట్ ద రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. సో రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ తీసుకుంటే డైల్యూట్ సొల్యూషన్ది, అది దేనికి ఈక్వల్ అవుతుందంట, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. మనం తీసుకున్న సొల్యూషన్లో ఉన్న సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నారు. ఇదే మనకి రౌల్ట్స్ లా స్టేట్మెంట్. Thus, Raoult's law can be written as, సో స్టేట్మెంట్ నుంచి మనం ఎలా రాసుకోవచ్చు మ్యాథమెటికల్గా రౌల్ట్స్ లాని అంటే P0 minus P by P0 is equal to mole fraction of the solute. అక్కడ ఏం చెప్తున్నాము, relative lowering of vapor pressure is equal to mole fraction of the solute అన్నాం. సో ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాం. This implies P0 minus P by P0 is equal to mole fraction of the solute అంటే N by N plus N, where N is equal to number of moles of solute and capital N is equal to number of moles of solvent. Next one, derivation of Raoult's law. Let us consider a solution containing N moles of non-volatile solute and capital N moles of volatile solvent. Then mole fraction of the solvent X1 is equal to capital N by capital N plus small n.
సో మనం ఇక్కడ ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకున్నప్పుడు దాంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్ని స్మాల్ ఎన్ అని, ఇంకా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాలటైల్ సాల్వెంట్ని క్యాపిటల్ ఎన్ అనేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. చేసుకున్నప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సాల్వెంట్ ఎట్లా వస్తుంది అంటే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ని x1 అని రిప్రజెంట్ చేసుకుంటే x1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ప్లస్ స్మాల్ ఎన్, దాన్ని ఈక్వేషన్ 1 అనేసి రిప్రజెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ని కనుక x2 అని అనుకుంటే x2 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ప్లస్ స్మాల్ ఎన్, దీన్ని ఈక్వేషన్ 2 అనేసి represent చేస్తున్నాం. Since the solute is non-volatile, it would have a negligible vapor pressure, and thus the vapor pressure of the solution is the vapor pressure of the solvent. సో మనం ఇక్కడ నాన్ వాలటైల్ సొల్యూట్ తీసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క వేపర్ ప్రెషర్ అనేది వెరీ స్మాల్ వాల్యూ ఉంటుంది, దాన్ని నెగ్లిజిబుల్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంకా వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. According to Raoult's law, the vapor pressure of a solution in an ideal solution is equal to mole fraction of the solvent multiplied by the vapor pressure of the solvent P naught. So ఇంకా మనకి Raoult's law నుంచి ఏం తెలుస్తుంది అంటే vapor pressure of the solution in an ideal solution, ఒక ఐడియల్ సొల్యూషన్ తీసుకుంటే దానిలో సొల్యూషన్ యొక్క vapor pressure అనేది దేనికి ఈక్వల్ అవుతుందంట, mole fraction of the solvent multiplied by the vapor pressure of the pure solvent P naught. So vapor pressure of the pure solvent P naught into mole fraction of the solvent అనేసి చెప్తున్నాం. సో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే P is equal to x1 into P naught, దీని ఈక్వేషన్ 3 అనేసి రిప్రజెంట్ చేస్తున్నాం. Since x1 plus x2 is equal to 1, this implies x1 is equal to 1 minus x2. సో x1 plus x2 is equal to 1 కాబట్టి దాని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, x1 is equal to 1 minus x2 అనేసి రాసుకోవచ్చు. Substituting the value of x1 in equation 3 we get, సో x1 వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎట్లా చేంజ్ అవుతుంది ఈక్వేషన్ అంటే P is equal to 1 minus x2 into P naught. సో ఇక్కడ ఉన్న ఈ P naught ని లెఫ్ట్ సైడ్ కి తీసుకెళ్తే ఏమవుతుంది అంటే P by P naught is equal to 1 minus x2 or x2 is equal to 1 minus P by P naught. Substituting the value of mole fraction of solute x2 from equation 2 in the above equation we get. So mole fraction of solute value x2 value తీసుకెళ్ళి ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే P0 minus P by P0 is equal to small n by capital N plus small n, దీన్ని ఈక్వేషన్ 4 అనేసి రిప్రజెంట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ same as the relation proposed by Raoult. So this is the Raoult's law. Next, another statement of Raoult's law. For a very dilute solution, n is very small as compared to capital N, and hence it can be neglected. Thus, Raoult's law becomes P0 minus P by P0 is equal to small n by capital N. వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు మనకి స్మాల్ ఎన్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది దెన్ కంపేర్డ్ టు క్యాపిటల్ ఎన్, కాబట్టి ఏం చేస్తామంటే స్మాల్ ఎన్ వాల్యూని నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు రౌల్ట్స్ లా ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్, అంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఈ స్మాల్ ఎన్ వాల్యూని మనం నెగ్లెక్ట్ చేసుకున్నాం కాబట్టి n బై n అనేసి వస్తుంది. ఫర్ ఏ ప్యూర్ సాల్వెంట్ P0 ఈజ్ కాన్స్టెంట్, హ్యాన్స్ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు P0 వాల్యూ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ని ఎలా రాసుకోవచ్చు అంటే P0 మైనస్ P ఈజ్ ప్రపోర్షనల్ టు n బై n. Further, for a given quantity of the solvent, n is also constant and hence this expression becomes, మనం పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ ది సాల్వెంట్ తీసుకుంటున్నప్పుడు క్యాపిటల్ n వాల్యూ కూడా కాన్స్టెంట్ గానే ఉంటుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే P0 మైనస్ P ఈజ్ ప్రపోర్షనల్ టు స్మాల్ n, దీన్ని ఈక్వేషన్ 5 అనేసి చెప్తాం. Thus, for a solution of any non-volatile solute dissolved in the same quantity of a particular solvent, the lowering of vapor pressure is directly proportional to the number of moles of the solute dissolved. సో ఒక సొల్యూషన్ ఏదైనా తీసుకున్నప్పుడు దాంట్లో ఎనీ నాన్ వాలటైల్ సొల్యూట్ డిజాల్వ్ చేసుకుంటే ఇన్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఏ పర్టికులర్ సాల్వెంట్ తీసుకుని దానిలో ఏదో ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని డిజాల్వ్ చేసుకున్నప్పుడు ఆ సొల్యూషన్కి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ డిజాల్వ్డ్. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ అనేసి చెప్తాం. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ రౌల్ట్స్ లా.
సో రౌల్స్ లా లిమిటేషన్స్ లో ఫస్ట్ వన్ వచ్చి రౌల్స్ లా ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ విచ్ ఆర్ నియర్ టు ఐడియల్ బిహేవియర్. సో రౌల్స్ లా అనేది డైల్యూట్ సొల్యూషన్స్ మాత్రమే అప్లికబుల్, అది కూడా డైల్యూట్ సొల్యూషన్స్ కి ఐడియల్ బిహేవియర్ అనేది ఉండాలి. ఐడియల్ బిహేవియర్ ఉన్న సొల్యూషన్స్ మాత్రమే అప్లికబుల్. సెకండ్ వన్ వచ్చి రౌల్స్ లా ఈస్ అప్లికబుల్ టు సొల్యూషన్స్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఓన్లీ. సో ఇంకా ఎలాంటి సొల్యూషన్స్ అప్లికబుల్ అవుతుంది అంటే ఇట్ కంటైన్ ఓన్లీ నాన్ వాలటైల్ సొల్యూట్. మనం తీసుకున్న సొల్యూట్ వచ్చి నాన్ వాలటైల్ నేచర్ లో ఉండాలి. అలా నాన్ వాలటైల్ నేచర్ లో ఉన్నప్పుడు మాత్రమే రౌల్స్ లా అనేది అప్లికబుల్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి రౌల్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు సొల్యూట్స్ విచ్ డిసోసియేట్ ఆర్ అసోసియేట్ ఇన్ ద పర్టికులర్ సొల్యూషన్. సో ఎలాంటి సొల్యూట్స్ కి అప్లికబుల్ కాదు అంటే మనం తీసుకున్న సొల్యూట్ ఆ సొల్యూషన్ లో అసోసియేట్ అయిపోయినా లేదా డిసోసియేట్ అయిపోయినా రౌల్స్ లా అనేది అప్లికబుల్ కాదు. దస్ రౌల్స్ లా ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ కంటైనింగ్ నాన్ వాలటైల్ అండ్ నాన్ ఎలక్ట్రోలైట్ సొల్యూట్స్ విచ్ ఎగ్జిస్ట్ యాజ్ సింగిల్ మాలిక్యూల్స్. సో రౌల్స్ లా అనేది మరి వేటికి అప్లికబుల్ అవుతుంది అంటే ఓన్లీ టు వెరీ డైల్యూట్ సొల్యూషన్స్, వెరీ డైల్యూట్ సొల్యూషన్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇంకా ఆ డైల్యూట్ సొల్యూషన్స్ ఏమి ఉంటాయి అంటే ఎలాంటి సొల్యూషన్స్ కి అంటే ఇట్ కంటైనింగ్ నాన్ వాలటైల్ నాన్ ఎలక్ట్రోలైట్ సొల్యూట్స్. అందులో మనం తీసుకున్న సొల్యూట్స్ కూడా నాన్ వాలటైల్ నేచర్ లో ఉండాలి, ఇంకా నాన్ ఎలక్ట్రోలైట్ సొల్యూట్స్ అయి ఉండాలి. అంటే ఓన్లీ సింగిల్ మాలిక్యూల్స్ గా ఎగ్జిస్ట్ అయ్యే సొల్యూట్స్ మాత్రమే ఉండాలి మనం తీసుకున్న సొల్యూషన్లో. సో అలాంటి సొల్యూషన్స్కి మాత్రమే ఈ రౌల్స్ లా అనేది అప్లికబుల్. Next, lowering of vapor pressure is a qualitative property. From Raoult's law, it is evident that the relative lowering of vapor pressure of a solvent depends only upon the mole fraction of the solute, but not on the nature of the solute and solvent. సో రౌల్స్ లా నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సాల్వెంట్ తీసుకున్నప్పుడు అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఓన్లీ ఆన్ ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా నేచర్ ఆఫ్ ది సొల్యూట్ లేదా సాల్వెంట్ మీద డిపెండ్ అయి ఉండదు అనేసి తెలుస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో ఎవిడెంట్ దట్ ద లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ డిజాల్వ్డ్ అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ నేచర్. ఇంకా మనకి అనదర్ స్టేట్మెంట్ ఆఫ్ రౌల్స్ లా నుంచి ఏం తెలుస్తుంది అంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఓన్లీ ఆన్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంది అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ నేచర్, దాని నేచర్ మీద డిపెండ్ అయ్యి లేదు. కాబట్టి ఏం చెప్తాం మనం, హెన్స్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ ప్రాపర్టీ. సో మనము దీన్ని క్వాలిటేటివ్ ప్రాపర్టీ అనేసి చెప్తున్నాం. ఎందుకు అంటే క్వాలిటేటివ్ ప్రాపర్టీ యొక్క నేచర్ ఏంటి అంటే క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ నాట్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సొల్యూట్ అనేసి చెప్పాం కదా. కాబట్టి లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ ప్రాపర్టీ అనేసి చెప్తాం. Next, determination of molecular weight from lowering of vapor pressure. Let W grams of a solute having a molecular weight small m is dissolved in capital W grams of a solvent having molecular weight capital M. Then, so మనము ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ ని డిటర్మైన్ చేసుకుంటున్నాం దేని నుంచి అంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ నుంచి. దానికోసం ఏం చేస్తున్నాము అంటే సొల్యూట్ యొక్క వెయిట్ ని స్మాల్ W గ్రామ్స్ అనుకుంటున్నాము, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ ని స్మాల్ m అని అనుకుంటున్నాం. సో ఆ సొల్యూట్ ని ఎందులో డిజాల్వ్ చేసుకున్నాము అంటే క్యాపిటల్ W గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్ లో డిజాల్వ్ చేసుకున్నాము. ఆ సాల్వెంట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ వచ్చి క్యాపిటల్ M అనేసి తీసుకుంటున్నాం. దెన్ the number of moles of solute small m is equal to small w by small m. అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ n అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే స్మాల్ w బై క్యాపిటల్ m. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ క్యాపిటల్ n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ w బై క్యాపిటల్ m. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అనేసి చెప్తాం. సో వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్. ఇక్కడ అలాగే సాల్వెంట్ కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ అనేసి తీసుకుంటాం. ఆన్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ రౌల్ట్స్ లా ఈక్వేషన్, ఈ వాల్యూస్ ని మనం రౌల్ట్స్ లాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి అంటే P0 రౌల్ట్స్ లా ఈక్వేషన్ ఏంటి అంటే P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n బై క్యాపిటల్ N ప్లస్ స్మాల్ n. ఈ ఈక్వేషన్ లో స్మాల్ n వాల్యూ క్యాపిటల్ N వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. చేసుకున్నప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది అంటే P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m డివైడెడ్ బై క్యాపిటల్ W బై స్మాల్ క్యాపిటల్ M ప్లస్ small w by small m. Since for very dilute solutions, number of moles of solute small n is very small as compared to capital N, then n plus n becomes n.
సో డైల్యూట్ సొల్యూషన్స్ తీసుకుంటున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ని చాలా తక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి క్యాపిటల్ ఎన్తో కంపేర్ చేసినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకి స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే ఓన్లీ క్యాపిటల్ ఎన్నే రాసుకుంటాము, ఎందుకంటే స్మాల్ ఎన్ నెగ్లెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. అప్పుడు ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు అంటే P0 మైనస్ P బై P0 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ W బై స్మాల్ m డివైడెడ్ బై క్యాపిటల్ W బై క్యాపిటల్ M. This implies P0 minus P by P0 is equal to small w into capital M divided by small m into capital W. Thus, by knowing the values of the vapor pressure of the pure solvent P0 and that of the solution P and the molecular weight of the solvent capital M, molecular weight of the solute can be calculated. So, మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్లో మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ P0 వాల్యూ, ఇంకా వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ P వాల్యూ, ఇంకా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ క్యాపిటల్ M వాల్యూస్ తెలిస్తే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ స్మాల్ m వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ని ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలా డిటర్మైన్ చేస్తామో ఏంటి అనేది చూద్దాం. ఆస్ట్వాల్డ్ అండ్ వాకర్ డివైజ్డ్ ఏ డైరెక్ట్ మెథడ్ ఫర్ డిటర్మైనింగ్ ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దిస్ మెథడ్ ఈస్ నోన్ యాజ్ ఆస్ట్వాల్డ్ అండ్ వాకర్స్ డైనమిక్ మెథడ్. సో ఆస్ట్వాల్డ్ అండ్ వాకర్ అనే సైంటిస్ట్లో ఒక మెథడ్ని డివైజ్ చేశారు, డైరెక్ట్ మెథడ్ని. ఏంటంటే ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని డైరెక్ట్గా డిటర్మైన్ చేయడానికి ఒక మెథడ్ని డివైజ్ చేశారు. ఆ మెథడ్నే మనం ఏం చెప్తాము అంటే ఆస్ట్వాల్డ్ అండ్ వాకర్స్ డైనమిక్ మెథడ్ అనేసి చెప్తాం. ఇన్ దిస్ మెథడ్ ఏ స్ట్రీమ్ ఆఫ్ డ్రై ఎయిర్ ఈజ్ పాస్డ్ సక్సెసివ్లీ త్రూ ఏ సెట్ ఆఫ్ వెయిడ్ బల్బ్స్ కంటైనింగ్ ద సొల్యూషన్, దెన్ త్రూ ఏ సెట్ ఆఫ్ వెయిడ్ బల్బ్స్ కంటైనింగ్ ద ప్యూర్ సాల్వెంట్. సో ఈ మెథడ్లో ఏం చేస్తున్నాము అంటే ఒక డ్రై ఎయిర్ని పాస్ చేస్తున్నాం ఒక స్ట్రీమ్ లాగా సక్సెసివ్లీ త్రూ ఏ సెట్ ఆఫ్ వెయిడ్ బల్బ్స్ కంటైనింగ్ ద సొల్యూషన్, దెన్ త్రూ ఏ సెట్ ఆఫ్ వెయిడ్ బల్బ్స్ కంటైనింగ్ ద ప్యూర్ సాల్వెంట్. ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ వెయిడ్ బల్బ్స్ తీసుకుంటున్నాము, దాంట్లో సొల్యూషన్ ఫిల్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ అనదర్ సెట్ ఆఫ్ వెయిడ్ బల్బ్స్ తీసుకుని దానిలో సాల్వెంట్ని ఫిల్ చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ డ్రై ఎయిర్ని స్ట్రీమ్ లాగా పాస్ చేస్తున్నాం. ఫస్ట్ సొల్యూషన్ బల్బ్స్లోకి, తర్వాత సాల్వెంట్ బల్బ్స్లోకి పాస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫైనల్గా ఎందులోకి పాస్ చేస్తున్నాము అంటే అండ్ ఫైనల్లీ త్రూ ఏ సెట్ ఆఫ్ weighed U-shaped tubes containing a reagent which can absorb the vapor of the solvent. So final గా మనము U-shaped tubes లోకి డ్రై ఎయిర్ ని పాస్ చేస్తున్నాం. ఆ U-shaped tubes లో ఏముంటుంది reagent అంటే మనకి సాల్వెంట్ యొక్క వేపర్ని అబ్జార్బ్ చేసుకునే రియేజెంట్ని అందులో ఫిల్ చేసుకుని ఉంటాం. ఆ రియేజెంట్ ఏంటి అంటే జనరల్గా మనము ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ని తీసుకుంటాం, లేదు కాన్సన్ట్రేటెడ్ H2SO4ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న సాల్వెంట్ కనుక వాటర్ అయితే కాన్సన్ట్రేటెడ్ H2SO4ని తీసుకుంటాం, లేదంటే ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ని అక్కడ రియేజెంట్ కింద తీసుకుంటున్నాం అనమాట. ద బల్బ్స్ కంటైనింగ్ ద సొల్యూషన్ అండ్ ది సాల్వెంట్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ థర్మోస్టాట్ మెయింటైన్డ్ ఎట్ ది రిక్వైర్డ్ టెంపరేచర్. సో ఈ సాల్వెంట్ బల్బ్స్, సొల్యూషన్ బల్బ్స్ రెండింటిని కూడా ఒక థర్మోస్టాట్లో ప్లేస్ చేస్తున్నాం, ఎందుకంటే కాన్స్టెంట్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి. ద స్ట్రీమ్ ఆఫ్ ఎయిర్ మస్ట్ బి పాస్డ్ గ్రాడ్యువల్లీ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ గెట్స్ సాచురేటెడ్ విత్ ద వేపర్స్ ఇన్ ఈచ్ బల్బ్. సో మనం పాస్ చేసే ఎయిర్ యొక్క స్ట్రీమ్ స్లోగా పాస్ చేయాలి, ఎందుకు అంటే బల్బ్స్లో ఉన్న వేపర్స్ తోటి అది సాచురేట్ అవ్వాలి కాబట్టి మనము ఆ స్ట్రీమ్ని స్లోగా పాస్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ ద apparatus ఆఫ్ ఆస్ట్వాల్డ్స్ వాకర్ apparatus ఫర్ మెజర్మెంట్ ఆఫ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి అంటే వెయి చేసిన బల్బ్స్ తీసుకుంటున్నాము అని. ఆ ఫస్ట్ 3 వచ్చి సెట్ ఆఫ్ సొల్యూషన్ బల్బ్స్ అనమాట, అంటే ఈ 3 బల్బ్స్లోనూ సొల్యూషన్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ 3 వచ్చి సాల్వెంట్ని ఫిల్ చేసుకుంటాం, సాల్వెంట్ తీసుకుంటాము. ఇక్కడ సొల్యూషన్ అని పడింది, ఇది సాల్వెంట్ బల్బ్స్. నెక్స్ట్ వచ్చి ఇలాగా 3 U-shaped ట్యూబ్స్ తీసుకుంటున్నాము. ఆ మూడింటిలో కూడా మనము ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ని ఫిల్ చేసుకుంటున్నాము. సో ఆ డ్రై ఎయిర్ని ఒక స్ట్రీమ్ లాగా పాస్ చేస్తున్నాం అంటున్నాం కదా. ఈ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇలాగా సొల్యూషన్ బల్బ్స్లోకి పాస్ చేస్తున్నాము. సొల్యూషన్ బల్బ్స్లోకి పాస్ చేసినప్పుడు ఆ డ్రై ఎయిర్ ఈ 3 బల్బ్స్ నుంచి ఫ్లో అయ్యి నెక్స్ట్ సాల్వెంట్ బల్బ్స్లోకి పాస్ అవుతుంది. తర్వాత దాని నుంచి రిమైనింగ్ వేపర్స్ వచ్చి మనకి కాల్షియం క్లోరైడ్ ట్యూబ్స్లోకి పాస్ అవుతాయి అన్నమాట.
When the dry air passes through the solution, it gets saturated with the vapor present over the solution till its pressure becomes equal to the vapor pressure of the solution at the temperature of the experiment. సో మనము ఫస్ట్ డ్రై ఎయిర్ని సొల్యూషన్ బల్బ్స్ నుంచి పాస్ చేస్తున్నామని చెప్తున్నాం కదా, అలా స్లోగా పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఆ వేపర్ అనేది సాచురేట్ అవుతుంది. దేంతో? వేపర్ ప్రెజెంట్ ఓవర్ ద సొల్యూషన్ బల్బ్స్ పైన ఉన్న వేపర్ తోటి సాచురేట్ అవుతుంది. ఎప్పటి వరకు సాచురేట్ అవుతుంది అంటే దాని యొక్క ప్రెషరు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్కి ఈక్వల్ అయ్యేంత వరకు కూడా సాచురేట్ అవుతుంది మనం ఎక్స్పెరిమెంట్ దగ్గర ఇచ్చిన టెంపరేచర్ దగ్గర. The weight of the solvent lost by the solution bulbs is proportional to the vapor pressure of the solution. సో మనకు అక్కడ ఏమవుతుంది అంటే వెయిట్ సాల్వెంట్ యొక్క వెయిట్ అనేది కొంత లాస్ట్ అవుతుంది. ఆ లాస్ అయిన సాల్వెంట్ వెయిట్ని ఏమనుకుంటున్నాము అంటే W1 అనుకుంటున్నాం. by the solution bulbs is proportional to the vapor pressure of the solution P. సో అది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ P కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనేసి చెప్తున్నాము. సో అంటే మనకు అక్కడ సొల్యూషన్ బల్బ్స్ నుంచి డ్రై ఎయిర్ పాస్ అయినప్పుడు అది ఏం చేస్తుంది, ఆ సొల్యూషన్ బల్బ్స్ లో పైన ఉన్న వేపర్స్ ని కొంత గెయిన్ చేసుకుంటుంది. గెయిన్ చేసుకుని అది సాచురేట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, మనకు ఆ సొల్యూషన్ బల్బ్స్ లో కొంత సాల్వెంట్ అనేది సాల్వెంట్ వెయిట్ లాస్ అయ్యింది. ఆ లాస్ అయిన సాల్వెంట్ వెయిట్ ఏమనుకుంటున్నాము అంటే W1 అనుకుంటున్నాం. అది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ P కి ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఆ ఎయిర్ ఏం చేస్తున్నాము, వెన్ ద ఎయిర్ ఆల్రెడీ సాచురేటెడ్ అప్ టు వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ passes through the pure solvent, it takes up a little more vapors because the vapor pressure of the solvent is greater than that of the solution. Hence, solvent bulbs will also lose some weight. So, solution bulbs నుంచి పాస్ అయిన వేపర్ ఉంటుంది కదా, దాన్ని ఆ డ్రై ఎయిర్ని ఏం చేస్తున్నామంటే అది ఆల్రెడీ కొంత సాచురేట్ అయిపోయి ఉంటుంది సొల్యూషన్ బల్బ్స్ లో ఉన్న వేపర్స్ తోటి. దాన్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు సాల్వెంట్ బల్బ్స్ లోకి పాస్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది అంటే సాల్వెంట్ బల్బ్స్ లో ఉన్న వేపర్స్ ని కూడా కొంత ఈ ఎయిర్ అనేది గెయిన్ చేసుకుని మళ్ళీ సాచురేట్ అవుతుంది. ఎందుకు అంటే మనకు అక్కడ వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ తీసుకున్నప్పుడు అది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది అని కంపేర్ టు సొల్యూషన్ అంటున్నాం. కాబట్టి ఏమవుతుంది అంటే ఇంకా కొన్ని వేపర్స్ ని అక్కడ ఆ డ్రై ఎయిర్ గెయిన్ చేసుకుని అది సాచురేట్ అవుతుంది. సాచురేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి సాల్వెంట్ బల్బ్స్ లో కూడా వెయిట్ లాస్ అనేది వస్తుంది అనమాట. ద వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ లాస్ట్ బై ది సాల్వెంట్ బల్బ్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద డిఫరెన్స్ ఆఫ్ ది వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ ది సొల్యూషన్. సో ఇక్కడ లాస్ అయిన వెయిట్ ని మనం ఏమనుకుంటున్నాము అంటే W2 అనేసి అంటున్నాం. సాల్వెంట్ బల్బ్స్ లో లాస్ అయిన సాల్వెంట్ వెయిట్. సో ఆ W2 అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే డిఫరెన్స్ ఆఫ్ ది వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ సొల్యూషన్, దట్ ఈస్ P0 మైనస్ P కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే W2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P0 మైనస్ P. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ బల్బ్స్ W1 దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుందని చెప్పుకున్నాము, P కి ప్రపోర్షనల్ గా ఉంటుంది అని చెప్తున్నాం, అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ కి. నెక్స్ట్ లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ బల్బ్స్ W2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P0 మైనస్ P అనేసి చెప్తున్నాం. అంటే సాల్వెంట్ బల్బ్స్ లో లాస్ అయిన వెయిట్ ని W2 తో రిప్రజెంట్ చేస్తున్నాము. అది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ సొల్యూషన్ అనేసి చెప్పాము. దేర్ఫోర్ లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ బల్బ్స్ ప్లస్ లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ ది సాల్వెంట్ బల్బ్స్. సో రెండింటిలో లాస్ ఇన్ వెయిట్ టోటల్ చేస్తే మనకి ఏంటి వస్తుంది అంటే దట్ ఈస్ W1 ప్లస్ W2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P ప్లస్ P0 మైనస్ P అనేసి చెప్తాం. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఏమొస్తుంది అంటే W1 ప్లస్ W2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు P0. దీన్ని ఈక్వేషన్ 3 తోటి రిప్రజెంట్ చేస్తాం. Dividing equation 2 by equation 3 we get equation 2 ని equation 3 తో డివైడ్ చేస్తే మనకి ఏంటి వస్తుంది అంటే P0 minus P by P0 is equal to W2 by W1 plus W2. దీన్ని equation 4 అనేసి రిప్రజెంట్ చేసుకుంటున్నాం. That is, relative lowering of vapor pressure is equal to loss in weight of solvent bulbs by loss in weight of both solvent and solution bulbs. సో ఇందాక వచ్చిన ఎక్స్ప్రెషన్ ని మనం వర్డ్స్ లో రాసుకుంటే ఎట్లా వస్తుంది అంటే రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బల్బ్స్ డివైడెడ్ బై లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ బోత్ సాల్వెంట్ అండ్ సొల్యూషన్ బల్బ్స్. The air coming out of the solvent bulbs is finally passed through U tubes containing anhydrous calcium chloride. సో సాల్వెంట్ బల్బ్స్ నుంచి బయటకు వచ్చిన ఆ ఎయిర్ ని మనం ఏం చేస్తున్నాము అంటే U షేప్డ్ ట్యూబ్స్ లోకి
పాస్ చేస్తున్నాం. ఆ యూ షేప్ ట్యూబ్ లో ఏం తీసుకున్నాము అంటే ఎన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్. ఆల్ ద వాటర్ వేపర్స్ అబ్జార్బ్డ్ బై ది ఎయిర్ ఫ్రమ్ ది సొల్యూషన్ బల్బ్స్ అండ్ సాల్వెంట్ బల్బ్స్ విల్ నౌ బి అబ్జార్బ్డ్ బై ది యూ ట్యూబ్స్. సో అలా యూ షేప్ ట్యూబ్ లో పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ వేపర్స్, ఎయిర్ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ వేపర్స్ అన్ని కూడా అంటే ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేసుకునే సొల్యూషన్ బల్బ్స్ నుంచి ఇంకా సాల్వెంట్ బల్బ్స్ నుంచి అబ్జర్వ్ చేసుకున్న వాటర్ వేపర్స్ అంతా కూడా మనకి యూ షేప్డ్ యూ ట్యూబ్స్ అనేవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి. దస్ ద గెయిన్ ఇన్ వెయిట్ ఆఫ్ ది యూ ట్యూబ్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి యూ ట్యూబ్స్ లో వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో గెయిన్ ఇన్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ ఆ గెయిన్ ఇన్ వెయిట్ ఏమనుకుంటున్నాము, W3 అనేసి అనుకుంటున్నాం. షుడ్ బి ఈక్వల్ టు ద టోటల్ లాస్ ఇన్ వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్ అండ్ సాల్వెంట్ బల్బ్స్. సో ఆ గెయిన్ ఇన్ వెయిట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే టోటల్ లాస్ కి ఈక్వల్ అవుతుంది. టోటల్ లాస్ అంటే దేంట్లో సొల్యూషన్ బల్బ్స్ లో లాస్ అయిన దానికి ఇంకా సాల్వెంట్ బల్బ్స్ లో లాస్ అయిన దానికి మొత్తానికి ఈక్వల్ అవుతుంది. దట్ ఈస్ W1 ప్లస్ W2 కి ఈక్వల్ అవుతుంది. విచ్ ఇన్ టర్న్ ఈస్ ప్రపోర్షనల్ టు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ P0. మళ్ళీ ఆ W3 అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ P0 కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. Thus P0 minus P by P0 is equal to W2 by W1 plus W2. సో మనకి ఇది ఆల్రెడీ రిలేషన్ వచ్చింది. దాన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే W1 ప్లస్ W2 ప్లేస్లో W3ని రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే గెయిన్ ఇన్ వెయిట్ అనేది టోటల్ లాస్ ఇన్ వెయిట్కి ఈక్వల్ అవుతుందని చెప్పాం కాబట్టి ఏం రాసుకోవచ్చు, విచ్ ఈస్ ఈక్వల్ టు W2 by W3 అని రాస్తున్నాం. P0 minus P by P0 is equal to loss in weight of solvent bulbs by gain in weight of calcium chloride tubes which is present in U-shaped tubes. So దీన్ని వర్డ్స్ లో రాసుకుంటే ఎట్లా రాసుకోవచ్చు అంటే P0 minus P by P0 is equal to loss in weight of the solvent bulbs divided by gain in weight of the U-shaped tubes or calcium chloride tubes అనేసి చెప్తాం. Thus by knowing the loss in weight of solvent bulbs and gain in weight of the calcium chloride tubes we can calculate the relative lowering of vapor pressure. సో మనకి ఈ రిలేషన్ నుంచి సాల్వెంట్ బల్బ్స్ లో లాస్ ఇన్ వెయిట్ లాస్ ఇన్ వెయిట్ ఇంకా కాల్షియం క్లోరైడ్ ట్యూబ్స్ లో గెయిన్ ఇన్ వెయిట్ తెలిస్తే మనము రిలేటివ్ లవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిఫరెన్స్ బుక్స్. ఫస్ట్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై ఓపి అగర్వాల్, సెకండ్ వన్ అడ్వాన్స్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై ఎట్కిన్స్ అండ్ థర్డ్ వన్ యూనిఫైడ్ కెమిస్ట్రీ బై వైఆర్ శర్మ, కె రామారావు. థ్యాంక్ యూ.